పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, బొమ్మనికి చేసుకున్నావా నన్ను అంటారు. చెల్లమ్మ చెప్తుంది డైలాగ్ ఉంది తెలుసుకో. నాకు చాలా భయం అంతే ఫుల్. నీకు ఎప్పుడొకరు ఉండాలి కదా చెల్లమ్మ, తోక భయపడతావు కదా. నా దగ్గర ఉంటావని చేసుకున్నా అంటాన్నా. అది చేసుకోక ముందు చెప్పాలి అంతే వాళ్ళకు, చేసుకున్నాక చెప్పుడు కాదు. ఫస్ట్ టైమే అంటే నువ్వు ఎట్లా ఉంటావు అనేది చెప్పాలి. నేను ఇట్లా ఉంటాను, నువ్వు అట్లా ఉంటావా అని అడగాలి. ఫస్టే చెప్పేసేయాలి క్లియర్గా. పెళ్ళి చేసుకునే ముందే ఇట్లా నేను ఉంటా, ఇట్లా నేను చేస్తా పని, ఇట్లా ఉంటా, నీకు ఓకేనా ఫస్ట్ అడగాలి అంతే. వాళ్ళ పెద్దవాళ్ళకి కూడా చెప్పేసేయాలి, నా పని ఇది, నేను ఇది చేస్తా, నేను ఇక్కడ ఉంటా, ఇక్కడ ఉంచుకుంటా, నాతో పాటు ఉండాలి బస్ అట్లా. ఎందుకంటే చేసుకున్నాక ప్రాబ్లమ్స్ వస్తే కష్టమవుతుంది, చాలా కష్టాలను ఎదుర్కొంటాం. అందుకే మొదలు చెప్పాలి, నా దగ్గర ఉంటావు అని చేసుకుంటాను. ఏంది రిటర్న్ ఆర్రాలేనా? అదే అందుకే రిటర్న్ అంటదనే కదా నేను కూడా చెప్తున్నా. అందుకే ఫస్ట్ చేసుకునే ముందే ఫిక్స్ చేసుకునే ముందే అన్ని డీటెయిల్స్ చెప్పాలి. పడుకున్నావా చెల్లమ్మ? చెప్పలే గుడ్ నైట్ ఏం చెప్పలే ఇంకా. మొన్న 2 మెంబర్స్ నీది ఉందా లైవ్లా? 2 మెంబర్స్ కనిపిస్తున్నారు. సిగ్నల్ సాగిపోతుందా ఏంది? సిద్ధు వస్తుందా వీడియో క్లారిటీ? చెల్లెమ్మ ఉన్నావా? సిద్ధు 2 మెంబర్స్ కనిపిస్తున్నారు. సిద్ధు ఉన్నావా? ఏ 3 మెంబర్స్ ఉన్నారు కదా. అమ్మ నిద్ర వస్తుందా మరి? పడుకో మరి. పొద్దున మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తారా టెంపుల్? అదే మార్నింగ్ మరి ఎన్ని గంటలకు వెళ్తారు? బస్సా, ట్రైనా, బైకా? నాకు రాలే, నాకు మెసేజ్ రాలేదు. ఏమైంది? మెసేజ్లు ఆగిపోయినాయి ఏంది? మరి నీకు వచ్చినాక నాకు రావాలే కదా. నాకు మెసేజ్లు వస్తలేవు మరి. మరి నాకెందుకు ఆగిపోయినాయి మెసేజ్లు?